ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే ఓ కుటుంబం కూలిపోకుండా ఉండాలి అంటే అన్నదమ్ములు బావుండాలి, అక్క చెల్లెలు కలిసి ఉండాలి, తోడికోడళ్ళు ఆప్యాయంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉంటేనే అది వసుదైక కుటుంబం అవుతుంది. అలా అవ్వాలంటే కొన్నిసార్లు అందరం సర్దుకుపోవాలి. నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు. తప్పని మీకనిపిస్తే నాకు సంబంధం లేదు. థ్యాంక్స్ చెప్పాలని వచ్చాం. మనంతట మనమే కాళ్ల దగ్గరకు వచ్చేసరికి క్లాస్ తీసుకుంది. అవకాశం దొరికితే అందరూ చెప్పేవాళ్ళే. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ముచ్చటేసినప్పుడు వస్తువునైనా మనిషినైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ముచ్చట వేసేలా ఇప్పుడు నేనేం చేశానత్తయ్య? రాధాకృష్ణలతో నువ్వు మాట్లాడిందంతా విన్నాను. 4 మాటలతో కుటుంబ హోదా ఏంటో చెప్పావు. కుటుంబంలో మనుషులు ఎలా ఉండాలో వివరించావు. ముందు చూపుతనం, నిస్వార్థ నైజం. అందుకే వాస్తవాలు నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు. అక్కడ బయట వాళ్ల ముందు నిహారిక చేసింది తప్పని చెంపదెబ్బ కొట్టావు. ఇక్కడ లావణ్య తప్పుని ఎత్తిచూపి చెంపదెబ్బలాంటి మాటలు మాట్లాడావు. నువ్వు మాట్లాడిన తీరు నాకు ఎంతో నచ్చింది. నువ్వన్నది ముమ్మాటికి నిజమమ్మా. నెక్లెస్ విషయంలో లావణ్య 10 నిమిషాలు మౌనంగా ఉంటే నిహారిక పరువు పోయుండేది కాదు. అలాగే లావణ్య నిహారికతో మాటలనిపించుకునుండేది కాదు. సంవత్సరంలో చాలా మార్పులొచ్చాయి. ఆస్తులకి తప్ప అనుబంధాలకి విలువిచ్చే అన్నదమ్ములు కరువవుతున్నారు. స్వార్థానికి తప్ప ఆప్యాయతలకి గౌరవమిచ్చే అక్కా చెల్లెళ్ళు తగ్గుతున్నారు. ధనం రాజ్యమేలుతోంది, గుణం రోజురోజుకి చచ్చిపోతోంది. ఇలాంటి రోజుల్లో నీలాంటి ఒక ఆడపిల్ల ఉండడం నా కుటుంబం చేసుకున్న అదృష్టం. కుటుంబం విడిపోకుండా చూసుకునే బాధ్యత నీ మీదే పెట్టాను. ఆ బాధ్యత విస్మరించకుండా చూసుకుంటున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కలిగే సంతోషం కంటే మీరు నన్నిలా మెచ్చుకోవడం నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.